తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 2కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను 2 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం తెలివైన రాణి అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. వినండి, మాట్లాడండి. చూడండమ్మా, కథను సొంత మాటల్లో చెప్పండి. ఈ కథనంతా మీరు సొంత మాటల్లో చెప్పాలమ్మా. చూడండమ్మా, రాణికి జామపండు ఇష్టం కదా, మీకు ఇష్టమైన పండ్లను చెప్పండి. ఈ కథలో రాణికి జామపండు అంటే ఇష్టం కదమ్మా, అలాగే మీకు ఇష్టమైన పండ్లను చెప్పమని అడుగుతున్నారు. యాపిల్, దానిమ్మ, అరటి, మామిడి, కమలా ఫలాలు మొదలైన పండ్లలో మీకు ఏవి ఇష్టమో మీరు ఇక్కడ చెప్పాలి. చూడండమ్మా, ఒకరు రాణిలాగా మరొకరు చిలుకలాగా అభినయం చేయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఒకరినేమో రాణిలాగా మరొకరినేమో చిలకలాగా నటించమని చెప్తున్నారు. చూడండమ్మా, చిలకమ్మ జామపండ్లు రాణికి ఇచ్చింది కదా, మీరు మీ స్నేహితులకు ఎట్లాంటి సహాయం చేస్తారో చెప్పండి. ఈ కథలో చిలుకమ్మ రాణితో స్నేహం చేసి రాణికి జామపండ్లు ఇచ్చింది కదమ్మా, అలాగే మీరు మీ స్నేహితులకు ఎట్లాంటి సహాయం చేస్తారో చెప్పమని అడుగుతున్నారు. ఉదాహరణకు, మీ స్నేహితులు పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు మొదలైనవి ఏమన్నా మర్చిపోతే మీరు ఇస్తూ ఉంటారు కదా, అదే విషయాన్ని మీరు ఇక్కడ చెప్పాలమ్మా. తర్వాత చూడండమ్మా, చదవండి అని ఉంది. చూడండి, కింది పొడుపు కథలు చదవండి, వాటిని జవాబులతో జతపరచండి. కింద కొన్ని పొడుపు కథలు ఇచ్చారమ్మా, వాటి జవాబులను బొమ్మల రూపంలో ఇచ్చారు. ఆ రెండింటిని మీరు జతపరచాలి. మొదటి చూడండి, అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట, మూతి బంగారం, తోకతో నీళ్లు తాగు. దీని జవాబేంటమ్మా? దీపం కదా. రెండవది, పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు, ఎండకు వానకు లొంగడు, గాలికి గడగడా వణుకుతాడు. దీని జవాబేంటమ్మా? ఛత్రి. మూడవది, ముక్కు మీదకెక్కు, ముందర చెవులు నొక్కు, జారిందంటే పుటుక్కు. దీని జవాబేంటమ్మా? కండ్లద్దాలు. ఈ విధంగా మీరు జవాబులతో జతపరిస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పదాలు చదవండి, వాటికి సంబంధించిన పొడుపు కథలు పాఠంలో ఉన్నవి. వాటి కింద గీత గీయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటికి సంబంధించిన పొడుపు కథలు పాఠంలో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి కింద గీత గీయాలి. మొదటి పదం ఉత్తరం. తోకలేని పిట్ట 90 కోసులు పోతుంది. ఈ విధంగా మీరు పొడుపు కథను గుర్తించి గీత గీయాలి. రెండవది, ఆకాశం, నక్షత్రాలు. చాప చుట్టలేం, పైసలెంచలేం. ఈ విధంగా పొడుపు కథను గుర్తించి గీతను గీయాలి. చూడండమ్మా, కింది పదాలు చదవండి, పొడుపు కథలకు జవాబులు తెలుసుకోండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, ఆ పదాలను చదవమంటున్నారు. పొడుపు కథలకు జవాబులు కూడా తెలుసుకోమంటున్నారు. పదాలు చదువుదాం. పకోడీ, కుర్చీ, రంపం, సూది, గుండు సూది. పొడుపు కథలను చదివి జవాబులు రాద్దాం. మొదటిది, కాళ్ళున్నా కదలలేనిది, కుర్చీ. రెండవది, గుడ్డు పెట్టలేని కోడి, పకోడీ. మూడవది, కన్ను ఉన్నా తల లేనిది, సూది. నాలుగవది, పళ్ళు ఉన్నా నోరు లేనిది, రంపం. ఐదవది, తల ఉన్నా కళ్ళు లేనిది, గుండు సూది. ఈ విధంగా ఈ పొడుపు కథలకు జవాబులు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది బొమ్మలు చూడండి, వీటికి సంబంధించిన పొడుపు కథలు ఏవో చెప్పండి. జవాబులను గడిలో రాయండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు చూడండమ్మా. చీపురు, సూర్యుడు,
కొబ్బరికాయ, పెదవులు. వీటికి సంబంధించిన పొడుపు కథలు ఏవో తెలుసుకోవాలి. వాటి జవాబులను గడిలో రాయాలి. పొద్దున్నే నిద్ర లేస్తాడు, పగలంతా ఉరుకుతాడు, రాత్రైతే నిద్రపోతాడు. ఎవరది? ఎవరది? దీని జవాబేంటమ్మా? సూర్యుడు. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు. ఏమిటది? ఏమిటది? దీని జవాబేంటమ్మా? కొబ్బరికాయ. నేలను నాకుతుంది, మూలన కూర్చుంటుంది. ఏమిటది? ఏమిటది? ఏంటమ్మా అది? చీపురు. అమ్మ అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలువవు. ఏమిటవి? ఏమిటవి? దీని జవాబేంటమ్మా? పెదవులు. ఈ విధంగా మీరు జవాబులను గుర్తించి గడిలో రాస్తే సరిపోతుందమ్మా. రాయండి అని ఉంది చూడండమ్మా. చూడండి, తప్పులు సరిచేసి రాయండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటిలో తప్పులున్నాయి. ఆ తప్పులను సరిచేసి మీరు రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు కూడా రాయాలి. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. చతి. సరైన పదం ఏంటమ్మా? ఛత్రి. వానాకాలంలో ఛత్రి చాలా అవసరం. ఈ విధంగానే మీరు కూడా పదాలను సరిచేసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. మొదటి చూడండి. ఉత్తరం. సరైన పదం ఏంటమ్మా? ఉత్తరం. సొంత వాక్యాన్ని రాద్దాం. నేను నా స్నేహితునికి ఉత్తరం రాశాను. రెండవది సుది. సరైన పదం ఏంటమ్మా? సూది. సూదితో బట్టలు కొడతారు. మూడవది చిలకమ్మ. సరైన పదం ఏమిటమ్మా? చిలకమ్మ. చిలకమ్మ జామపండు తిన్నది. నాలుగవది నక్షత్రాలు. సరైన పదం ఏమిటమ్మా? నక్షత్రాలు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఈ విధంగా మీరు తప్పులను సరిచేసి వాటితో సొంత వాక్యాలని రాయాలి. చూడండమ్మా, కింది బొమ్మలు చూడండి. వాటికి పొడుపు కథలు రాయండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, వాటిని చూసి వాటికి పొడుపు కథలు రాయమంటున్నారు. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. నాకు 4 కాళ్ళు ఉంటాయి, నేను అంబా అని అంటా, నేను పాలు ఇస్తా, ఎవరిని? ఎవరిని? ఇదే విధంగా మిగిలిన బొమ్మలకు మీరు పొడుపు కథలు రాయాలి. మొదటి బొమ్మ ఏంటమ్మా? కుక్క బొమ్మ కదా. దీనికి పొడుపు కథను రాద్దాం. భౌ భౌమని అరుస్తాను, ఇంటికి కాపలా కాస్తాను, ఎవరిని? నేనెవరిని? రెండో బొమ్మ ఏంటమ్మా? పిల్లి బొమ్మ కదా. దీనికి పొడుపు కథను రాద్దాం. మ్యావ్ మ్యావ్ అంటాను, దొంగచాటుగా పాలు తాగుతాను, ఎవరిని? నేనెవరిని? మూడో బొమ్మ ఏంటమ్మా? కోడి కదా. దీనికి పొడుపు కథను రాద్దాం. కొక్కరో కో అని అరుస్తాను, ఉదయాన్నే అందరినీ నిద్ర లేపుతాను, ఎవరిని? నేనెవరిని? నాలుగో బొమ్మ ఏంటమ్మా? సెల్ ఫోను. దీనికి పొడుపు కథను రాద్దాం. ట్రింగ్ ట్రింగ్ అని మోగుతాను, ఎంత దూర ప్రాంతాల వారితోనైనా మాట్లాడిస్తాను, ఎవరిని? నేనెవరిని? ఈ విధంగా మీరు పొడుపు కథలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది గళ్లలోని పదాలను చదవండి. ఒక్కో వాక్యంలో ఏవైనా 2 పదాలు వచ్చే విధంగా వాక్యాలు రాయండి. కింది గళ్లలో కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటిని చదవమంటున్నారు. ఒక్కో వాక్యంలో ఏవైనా 2 పదాలను ఉపయోగించి వాక్యాలు రాయమంటున్నారు. పదాలు చదువుదాం. రైలు, గంట, దేవుడు, సీత, కాకి, మామిడి, పడగ, ఎద్దు, పాము, ఊరు, బుట్ట, చెట్టు, బడి, పాట, దీపం, బండి. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. సీత పాట పాడింది,
అదేవిధంగా మిగిలినవి మనం రాయాలి. రెండవది, బడిగంట మోగింది. మూడవది, బుట్టలో మామిడికాయలున్నాయి. నాలుగవది, రైలు బండి కదిలింది. ఐదవది, పాము పడగ విప్పింది. ఆరవది, చెట్టుపై కాకి ఉన్నది. ఈ విధంగా మీరు ఏవైనా 2 పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. చూడండమ్మా, ఆదివారం లేక సెలవు రోజున మీరు ఏమేం పనులు చేస్తారో 4-5 వాక్యాలలో రాయండి. ఏమడుగుతున్నారమ్మా ఇక్కడ? ఆదివారం కానీ లేదా సెలవు రోజున కానీ మీరు ఏమేం పనులు చేస్తారో 4-5 వాక్యాలలో రాయమని చెప్తున్నారు. ఉదయాన్నే లేచి చక్కగా తయారై స్నేహితులతో ఆడుకుంటాను. మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేస్తాను. సాయంత్రం నాన్నగారితో కలిసి బజారుకు వెళతాను. రాత్రి కాసేపు చదువుకొని పడుకుంటాను. ఈ విధంగా ఏవైనా 4 వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. సృజనాత్మకత నుండి చూడండమ్మా. చిలుక బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. కింద ఇచ్చిన గడిలో మీరు చిలుక బొమ్మను గీసి రంగులు వేయాలమ్మా. దాని కింద ఇచ్చినటువంటి గీతల్లో 4 వాక్యాలు చిలుక గురించి రాయాలి. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చిలుక ముక్కు ఎర్రగా ఉంటుంది. చిలుక మనం ఏం పలికితే అదే మాట పలుకుతుంది. చిలుకకు జామపండు అంటే ఇష్టం. ఈ విధంగా మీరు 4 వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.